We all teach Anapanasati meditation. థ్యాంక్ యూ. నమస్తే. ఒక్క నిమిషం, అది కెమెరా సెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఓకేనా? యా, ఇప్పుడు ఓకే మాస్టర్. యా, హల్యక్క స్టార్ట్ చేయండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. కాలభైరవాష్టకం చెప్పనము. కాలభైరవాష్టకం. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం సులోచనం శూలటంకపాసదండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ముక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం వినిక్వణన్ మనోజ్ఞ హేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ మండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పణాసనం కరాళదంష్టమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాపజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి లోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహలోభదైన్య కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాగ్రి సన్నిధిం ధ్రువం. కాలభైరవాష్టకం సంపూర్ణం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అహల్య గారు, మంచిగా కాలభైరవ అష్టకాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కాలభైరవ అష్టకంతో వెల్కమ్ చెప్పినందుకు. ఎందుకంటే కాలభైరవుడు నాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన గురించి తెలుసుకున్నాను బాగా. నా కాలాన్ని ఎలా టర్న్ ఆన్ చేశాడు అనేది తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఆయన అంటే బాగా ఇష్టం. మహాదేవుని యొక్క ప్రతిరూపం కాలభైరవుడు. ఎప్పుడు ధైర్యంగా పడతాను, ఈరోజు ఎందుకంది వీళ్ళు కొంచెం పడవడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నన్ను ఇంత అద్భుతంగా వెల్కమ్ చెప్పినందుకు మీ మెడిటేషన్ గ్రూప్ సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలు. మాధవి గారికి, యతీంద్ర సార్ గారికి, జ్యోతి గారికి, అహల్యకి, గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం కాలభైరవుడితో ధ్యానం చేద్దాం.
ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి నేను ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వంశీ సార్ గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైలీ మెడిటేషన్ గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున వేల వేల ఆత్మ ప్రణామాలు. ఇంకా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, జ్ఞాన గురువులకి, జ్ఞాన గురువులకి, మంత్ర గురువులకి, మాస్టర్స్కి, ఏంజల్స్కి, దేవాత్మలకి, సదాత్మలకి, దేవదూతలకి, హిమాలయ యోగులైన మహావతార్ బాబాజీకి, లాహిర్ మహాశైలికి, యుక్తేశ్వర్ గురువు గారికి, పరమహంస యోగానంద గురువు గారికి, కాలభైరవుడికి నేను ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మహాదేవుని యొక్క ప్రతిరూపమైన కాలభైరవుడికి ఈరోజు మనం కాలభైరవుడితో అనుసంధానమే కర్మ విపాక ప్రక్రియను చేసుకుంటాం. నా కాలాన్ని యోగవంతంగా, భోగవంతంగా, సన్మార్గంలో నడిపించమని. థ్యాంక్ యూ మాస్టర్స్. స్థిర సుఖాసనంలో కూర్చుందాం. కళ్ళజోళ్ళు ఉంటే తీసేసి కళ్ళు రెండు క్లోజ్ చేసుకొని వేళల్లో వేలు పెట్టుకొని మహాదేవుణ్ణి, పార్వతీ మాతని, విఘ్నేశ్వరుణ్ణి, ఈరోజు మనం మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా బాధ అనుభవిస్తున్నామంటే గత జన్మల్లో చేసిన దుష్కర్మలు అనేవి ఉంటే ఆ యొక్క సమస్త జీవరాశుల యొక్క ఆత్మస్వరూపాలని ఆహ్వానించుకుందాం. కాలభైరవుణ్ణి, మన కాలానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి ఆహ్వానించుకుందాం. ఆ యొక్క సమస్త జీవరాశులు, కాలభైరవుడు, ముక్తేశ్వరుడు, మృత్యుంజయుడు వారందరూ వచ్చి మనతో పాటు కూర్చున్నారు. చాలా అద్భుతమైన కాలంలో మనం జీవిస్తున్నాం. వారందరూ కూడా మన చుట్టూ కూర్చున్నారు ఫ్రెండ్స్. చక్కని ధ్యాన స్థితిలో పాదాలు రెండు క్రాస్ చేసుకొని స్థిర సుఖాసనంలో కూర్చుంటున్నాం. ఆ యొక్క కాలభైరవుడి చైతన్యంతో మమేకమవుతున్నాం. శ్వాసధార, ధ్యాసధార, చక్కని ధ్యాన స్థితిలో ఓం కాలభైరవాయ నమః అనే మనసులో ఉచ్చరిస్తూ ఆ యొక్క కాలభైరవుని యొక్క చైతన్యంతో మమేకమై ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనల వైపు వెళ్లకుండా మన కాలానికి అధిపతి అయిన కాలభైరవుడు, కాశీక్షేత్రంలో కాశీక్షేత్ర పాలకుడైన కాలభైరవుడితో అనుసంధానం అవుతున్నాం. ఓం కాలభైరవాయ నమః అనే ఆ భైరవుడి యొక్క చైతన్యంతో మమేకమవుతున్నాం. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఓం కాలభైరవాయ నమః అని శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు శ్వాసతో అనుసంధానం చేద్దాం. మన ఈ చైతన్యాన్ని ఈ అనంత విశ్వశక్తితో మమేకమై ఆ మహాదేవుని యొక్క శక్తి తరంగాలతో దేహానికి శక్తిని తీసుకుంటూ ఆ యొక్క కాలభైరవుడి యొక్క చైతన్యాన్ని, ఆత్మ చైతన్యాన్ని మన యొక్క ఆత్మ చైతన్యంతో మమేకం చేస్తున్నాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, చక్కని ధ్యాన స్థితిలో ఉన్నాం. మనలో ఉన్న సరికాని మాటలు, సరికాని కాలాన్ని, సరికాని భావనలని కాలగర్భంలో కలిపి వేసుకుంటూ మన యొక్క బాధలను కూడా కాలం అనే జ్ఞానంతో నడుచుకుంటూ మన యొక్క జీవితాన్ని అద్భుతంగా తీసుకువెళ్ళడానికి కాలభైరవుడి సన్నిధిలో మనం కూర్చొని ఆ కాశీ క్షేత్రంలో కూర్చొని ధ్యానం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఓం కాలభైరవాయ నమః అనే మన కాలానికి ప్రతిరూపముడైన ఆ భైరవుడి యొక్క చైతన్యంతో మమేకమవుతున్నాం. నిశ్చల స్థితి నుంచి శూన్య స్థితికి, శూన్య స్థితి నుంచి సమాధి స్థితికి చేరడానికి ఈ యొక్క ప్రయాణం. ఓం కాలభైరవాయ నమః అని మనసులో ఉచ్చరించుకుంటూ శ్వాసతో అనుసంధానం చేయగలిగిన వాళ్ళు శ్వాసతో అనుసంధానం చేస్తూ ఆ కాలభైరవుడు కూడా మనతో పాటు ధ్యానంలో కూర్చున్నారు అని భావించుకుంటూ సమస్త జీవరాశుల యొక్క ఆత్మలకి కాలభైరవుడి సమక్షంలో క్షమాపణ చెప్పుకుంటాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస, శ్వాసధార, ధ్యాసధార. ఓం
కాలభైరవాయ నమః. ఓకే ఫ్రెండ్స్, చక్కని ధ్యాన స్థితిలో ఉన్నాం. ఇక్కడ మనం సంకల్పాన్ని చెప్పుకుంటాం. ఆ యొక్క సంకల్పాన్ని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆ మహాదేవునికి మన యొక్క మనం ఎంత పూజలో బిల్వపత్రాన్ని అర్పిస్తామో ఇక్కడ మన యొక్క మనసు, మన లోపల ఉన్న మనసు, వాచ ఇక్కడ పలికే మాట, కర్మణ ఈ యొక్క ప్రక్రియ చేసే పని అనేది త్రికరణ శుద్ధితో అంతరంగా బాహ్యంగా ఒకటే ఆలోచనతో ఒకటే భావనతో ఈ యొక్క సంకల్పాన్ని చెప్పుకున్నప్పుడు సిద్ధింప చేస్తాడు కాలభైరవుడు. కనుక అదే విధంగా మనమంతా చెప్పుకుందాం. నేను చెప్తూ ఉంటాను, అలా చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఓకే చక్కని ధ్యాన స్థితిలో ఉన్న మనస్సులో, పైకి కాకుండా మీ యొక్క మనసులో ఆత్మపరంగా చెప్పుకోవాలి. ఈ యొక్క సంకల్పాన్ని ఎంతో అద్భుతంగా సంకల్పాన్ని చెప్పుకుంటాం ఫ్రెండ్స్. నేను చెబుతూ ఉంటాను అదే విధంగా. ఓ మహాదేవ, ఓ కాలభైరవ, నా కాలానికి అధిపతివైన కాశీ క్షేత్ర పాలకుడా, గత జన్మలలో గత కాలంలో నేను చేసిన అన్ని రకాల దుష్కర్మలకు హింస అనుభవించినటువంటి ఆత్మస్వరూపాలకు నేను మహాదేవుని సాక్షిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఓ కాలభైరవుడా, నేను వారి పట్ల చేసిన మానసికపరమైన, శారీరకపరమైన, ఆర్థికపరమైన దుష్కర్మల పట్ల నేను పశ్చాత్తాపాన్ని తెలియచేసుకుంటున్నాను. ఓ మహాదేవ, పరివర్తనతో జీవిస్తాను. ఓ కాలభైరవుడా, ప్రాయశ్చిత్తం చేసుకుంటానయ్యా. నా కాలాన్ని సన్మార్గంలో నడిపించండి. నేను నిస్వార్థమైన సేవ చేస్తాను. ఓ కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవుడా, నేను సకల జీవరాశుల పట్ల ప్రేమతో జీవిస్తానని, దయాగుణంతో ఉంటానని, నా యొక్క కాలాన్ని మీరు ఎప్పుడూ కూడా గమనిస్తూ ఉంటారన్న జ్ఞానాన్ని తెలుసుకున్నాను. కనుక నా అంతరంగంలో ఉన్న ప్రేమని అన్ని జీవరాశులకు పంచుతూ ఉంటానని, అందరి పట్ల అందరిలో మీరు ఉన్నారు అన్న జ్ఞానం తెలుసుకుంటూ అన్ని జీవరాశుల యొక్క కాలాన్ని వారు జీవించేలా నా వంతు ప్రయత్నం నేను సేవ చేస్తానని, ఓ కాలభైరవ, మీకు సంకల్పించుకుంటున్నాను. నాకున్న గత జన్మల గత కాలంలో ఉన్నటువంటి దుష్కర్మలన్నీ కూడా విపాకం చేయండి. ఓ కాలభైరవ, నీ బిడ్డనైన నన్ను వేలు పట్టి నడిపిస్తూ నా యొక్క ఆత్మ పురోగతికి దారి చూపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓ కాశీ క్షేత్ర పాలకుడా. ఓకే ఫ్రెండ్స్, సంకల్పం ఇంకొకసారి చెప్పుకుందాం. ఓ మహాదేవ, ఓ కాలభైరవ, నా కాలానికి అధిపతివైన, నా ఆత్మకి దేహానికి అధిపతివైనటువంటి కాలభైరవుడా, గతంలో ఈ గత జన్మలలో నా ఈ వర్తమాన జీవితంలో నా మాటల ద్వారా
చేతల ద్వారా, చూపుల ద్వారా హింసకు గురైనటువంటి మానవుల యొక్క ఆత్మస్వరూపాలకు, జంతువుల యొక్క ఆత్మస్వరూపాలకు, పక్షుల యొక్క ఆత్మస్వరూపాలకు, వృక్షాల యొక్క ఆత్మస్వరూపాలకు, సర్పాల యొక్క ఆత్మస్వరూపాలకు, పితృదేవతలకు, ఓ కాలభైరవుడా, నా దేహానికి మృత్యువుని ఇచ్చేటువంటి ఓ మృత్యుంజయుడు సాక్షిగా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఓ మహాదేవ, ఓ కాలభైరవ, నా మాటల ద్వారా, చేతల ద్వారా, చూపుల ద్వారా 100% బాధను అనుభవించినటువంటి గత కాలంలో, ఈ వర్తమాన జీవితంలో అనుభవించినటువంటి ఆత్మస్వరూపాల పట్ల నేను పరివర్తనతో జీవిస్తాను. ఓ భైరవేశ్వరుడా, సర్పాలనే జంజంగా ధరించినటువంటి ఓ ఈశ్వరుడా, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నేను నిస్వార్థమైన సేవ చేస్తాను. ఓ కాశీ కాల భైరవుడా, నేను మీ పట్ల సూత్రధారిగా జీవిస్తూ నేను నిస్వార్థమైన సేవ చేస్తాను. ఓ ఈశ్వర, కనుక నేను చేసిన గత కాలంలో చేసిన, సరికాని కాలంలో చేసిన 100% దుష్కర్మలను ఇప్పటిదాకా అజ్ఞానంతో పుచ్చుకున్న 80% దుష్కర్మలను దగ్ధం చేసి, ఓ కాలభైరవ, నాకు రాబోయే కాలంలో నేను తెచ్చుకున్న సంచిత 20% కర్మలను ఎదుర్కొనే ధైర్యాన్ని, జ్ఞానాన్ని నా ఆత్మకు, దేహానికి ప్రసాదించండి. ఓ కాలభైరవుడా, నేను సకల జీవరాశుల యొక్క ఆత్మస్వరూపాల పట్ల కరుణ అనే రసంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ అన్ని జీవరాశుల యొక్క కాలాన్ని పరిపక్వత చెందిస్తానని మీకు మాటిస్తున్నాను. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో నీ బిడ్డనైన నన్ను వేలు పట్టి నడిపిస్తూ నా యొక్క కాలాన్ని సన్మార్గంలో చూపించండి. ఓ కాలభైరవుడా. ఓకే ఫ్రెండ్స్, సంకల్పం ఇంకొకసారి చెప్పుకుందాం. ఓ మహాదేవ, ఓ కాలభైరవుడా, కాశీక్షేత్రంలో కొలువై ఉన్నటువంటి కాలభైరవుడా, గతంలో, గత జన్మలలో, ఈ వర్తమాన జీవితంలో, ఈ వర్తమాన కాలంలో నేను భయం చేత కానీ, బాధతో కానీ, అజ్ఞానంతో, కుజ్ఞానంతో, తెలిసి తెలియక చేసిన దుష్కర్మలకు హింస అనుభవించినటువంటి సమస్త జీవరాశుల యొక్క ఆత్మస్వరూపాలకు, ఓ కాలభైరవ, నా ఆత్మకి ముక్తిని ప్రసాదించే ఆ ముక్తేశ్వరుడి సాక్షిగా మీ సమక్షంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. నా యొక్క పూర్ణాత్మ సాక్షిగా, ఓ కాలభైరవుడా, నేను తెలిసి చేసిన, తెలియక చేసిన, అజ్ఞానంతో చేసిన, కుజ్ఞానంతో చేసిన, భయంతో చేసిన
బాధతో చేసిన దుష్కర్మ దుష్కర్మే అన్న జ్ఞానాన్ని తెలుసుకున్నాను. కనుక నేను చేసిన అన్ని రకాల దుష్కర్మల పట్ల మీ సమక్షంలో మీ సాక్షిగా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓ కాలభైరవుడా, నా కాలానికి అధిపతివైన కాశీక్షేత్ర పాలకుడా, పరివర్తనతో జీవిస్తాను. నేను ఎంతో మార్పుతో జీవిస్తాను. ఓ భైరవుడా, నిరంతరం నాలో ఉన్న భైరవ తత్వాన్ని వృద్ధి చేసుకుంటూ మార్పుతో జీవిస్తాను. ఓ భైరవేశ్వరుడా, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నేను కుటుంబంలో ఉంటూ ఈ విశ్వం పట్ల నిస్వార్థమైన సేవ చేస్తూ జీవిస్తాను. ఓ కాలభైరవుడా, కనుక నాకున్న అన్ని రకాల దుష్కర్మలను దగ్ధం చేసి నాకు రాబోయే కాలం అనేది యోగవంతముగా భోగవంతముగా జీవించేలా, యోగం అంటే నా యొక్క దేహం అనేది ఎంతో అద్భుతంగా ఉండేలా, భోగం అంటే నా యొక్క ఆత్మ చైతన్యాన్ని వికసింప చేసుకునేలా నాకు దారి చూపించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఓ కాలభైరవుడా, నా యొక్క ఆధ్యాత్మిక పురోగతిని, భౌతిక జీవనాన్ని, జీవనంలో ఉన్నటువంటి కాలాన్ని సన్మార్గంలో చూపించమని మిమ్మల్ని అంతరంగా బాహ్యంగా వేడుకుంటున్నాను ఆ మహాదేవుని సమక్షంలో. కనుక నేను తెచ్చుకున్న కర్మల పట్ల నేనే సృష్టికర్తను అన్న జ్ఞానం తెలుసుకున్నాను. ఇక నుంచి నా కర్మలకి వారు బాధ్యులు, వీరు బాధ్యులు అని ఎవరిని నేను నిందించనని, అలా నిందిస్తున్న సమయంలో నాకు ఎరుకని ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓ కాలభైరవుడా, నీలో ఉన్న తేజస్సుని మాలోనికి మేము తీసుకుంటూ నిరంతరం కాలానికి మెలకువలో జీవిస్తామని, ఆ మెలకువలో కూడా ఎరుకని తీసుకుంటూ ఉంటామని మీకు సంకల్పించుకుంటున్నాము. ఓ నా కాశీ క్షేత్ర పాలకుడా, ఓ కాలభైరవుడా. చక్కని ధ్యాన స్థితిలో ఉన్నాం ఫ్రెండ్స్. ఆ యొక్క కాలభైరవుడి యొక్క చైతన్యంతో మమేకమై ధ్యానం చేద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాసధార ధ్యాసధార.
शंकराचार्य विरचिता कालभैरवाष्टकम् देवराज सेव्यमान पावनानि पंकजं ज्ञानयज्ञ सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृंद वन्दितं दिगंबरं काशिकापुराधिनाथ काल भैरवं भजे। आनुकोटि भास्वरं भवाब्दितारकं परं नीलकण्ठमीप्सितदायकं त्रिलोचनम् आलकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथ कालभैरवं भजे। कालभैरवं भजे लटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायवादिदेवमक्षरं निरामयम् भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथ कालभैरवं भजे। मुक्तिदायकं प्रशस्तचारु विग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं निक्वणन् मनोज्ञहेम किङ्किणीलकत्कटिं काशिकापुरादिनाथ कालभैरवं भजे। सेतुपालकं स्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुराधिनाथ कालभैरवं भजे। रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदं प्रभूषणं काशिकापुराधिनाथ कालभैरवं भजे। सहस भिन्न पद्मजाण्डकोश सन्ततिं दृष्टिपात नष्ट पापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। भूतसङ्गनायकं विशालकीर्तिदायकं आदिवासी लोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथ कालभैरवं भजे। कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं ये प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं काशिकापुराधिनाथ कालभैरवं भजे। काशिकापुराधिनाथ कालभैरवं भजे। कालभैरवं भजे। कालभैरवं भजे। शंकराचार्य विरचिता कालभैरवाष्टकम् देवराज सेव्यमान पावनानि पंकजं ज्ञानयज्ञ सूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादि योगी वृंद वन्दितं दिगंबरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। कोटि भास्वरं भवाब्दितारकं परं नीलकण्ठमीप्सितार्धदायकं त्रिलोचनम् आलकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। कालभैरवं भजे।
लटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायवादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाथकालभैरवं भजे। मुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं निक्वणन्वलोद्यहेमकिङ्किणीलकर्कटिं काशिकापुराधिनाथकालभैरवं भजे। सेतुपालकं स्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णक्लेशपाशशोभिताङ्गनिर्मलं काशिकापुराधिनाथकालभैरवं भजे। रत्नपादुका प्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनं मृत्युदर्पनाशनं करालदं प्रभूषणं काशिकापुराधिनाथकालभैरवं भजे। सहासभिन्नपद्मजाण्डकोशसन्तति दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाथकालभैरवं भजे। भूतसङ्गनायकं विशालकीर्तिदायकं आदिवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथकालभैरवं भजे। कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनाशनं ये प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं काशिकापुराधिनाथकालभैरवं भजे। काशिकापुराधिनाथकालभैरवं भजे। कालभैरवं भजे। कालभैरवं भजे। చక్కని ధ్యాన స్థితిలో ఉన్నాం ఫ్రెండ్స్. మన యొక్క కాలానికి అధిపతి అయిన కాశీక్షేత్ర పాలకుడితో అనుసంధానమై ధ్యానం చేస్తూ ఈ సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలని, మనలో ఉన్న పంచేంద్రియాలని, పంచముఖాలని శుద్ధి చేసుకుంటూ ధ్యానం చేద్దాం. చక్కని ధ్యాన స్థితిలో शांति अग्नि शांति अग्नि शांति वायु शांति वायु शांति वर्ग शांति शांति सूर्य शांति सूर्य शांति शांति चंद्र शांति सप्तऋषि शांति सप्तऋषि शांति नक्षत्र शांति नक्षत्र शांति नवग्रह शांति अंतरिक्ष शांति। ఓ ఈశ్వర, సర్వవ్యాపక, సర్వజ్ఞ, నా ఆలోచనలు నిమ్న స్థాయి విషయాల నుండి పైకెదిగేలా సహకరించు. వాటిని నీతో ముడివేసేలా అనుమతి ఇవ్వు. సమస్తములైన సంతోషాలు నీ ఆశీస్సులతోనే సాధ్యమవుతాయి. నాకు నిశ్చలతను, శాంతిని ప్రసాదించు. ఓ మహాదేవ. शांति
మార్గశాంతి మార్గశాంతి స్థానశాంతి స్థానశాంతి అపమృత్యుశాంతి అపమృత్యుశాంతి ఇంద్రవాయ విద్మహే మూఢగంగాయ ధీమహి తన్నో భూమి ప్రచోదయాత్ తన్నో భూమి ప్రచోదయాత్ జీవమాతృస్వరూపిణి త్యాగజనకటి రూపాయ త్రయనిగుణాయ శాంతయే ఓ దేవ, ఓ సుబ్రహ్మణ్యేశ్వర, నా ధ్యానం ఉన్నతిని కోరుతుంది. నా మనోవాకాయ కర్మలలో దివ్యత్వం ప్రతిఫలించుగాక. ఓ అర్ధనారీశ్వరుడా, నన్ను స్వార్థ పరత్వం కఠోరత్వం నుండి నన్ను తప్పించు. నన్ను ప్రేమ స్పృదునిగా మృదు స్వభావినిగా మార్చివేయి. ఓ శక్తి స్వరూపిణి, ఓ విశ్వమాత, నీ సేవ కొరకై నాకు శక్తి యుక్తులను ప్రసాదించు.
నీ కృపాశీస్సులతో శాంతితో నా హృదయం సదా నిండిపోగాక. अर्षिदेवाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् तन्नो अग्निः प्रचोदयात् आदरूपाय देवाय विघ्नसम्पूर्णप्राप्तये देवतात्वविकाराय निधूताय शान्तये ज्वालरूपाय देवाय यज्ञसम्पूर्णप्राप्तये देवतानुद्धिकाराय अश्रीभूताय शान्तये प्रभासाय विद्महे पुष्यरूपाय धीमहि तन्नो वायुः प्रचोदयात् तन्नो वायुः प्रचोदयात् हनुमा जन्मकाल प्राणापकालाय समानाय अयुक्ताय शान्तये श्रीमन्मा जन्मकाल वासत्याय भक्ताय पुष्टिभावसमानाय वायुभूताय शान्तये शांति 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 अग्नि शांति वायु शांति वायु शांति वर्ग शांति अग्नि शांति सूर्य शांति सूर्य शांति चंद्र शांति चंद्र शांति ऋषि शांति सप्तऋषि शांति चंद्र शांति नक्षत्र शांति नवग्रह शांति अंतरिक्ष शांति अंतरिक्ष शांति बृहस्पति शांति ఓ మల్లికార్జునుడా, నా కష్టాలను పోరాటాలను చివరకు నన్ను నేను నీ సేవలో మరవని నీ పట్ల చూపే నిష్కామ భక్తి సాగరంలో నన్ను మునగనివ్వు. అల్పములైన వాటి నుండి, భవిష్యత్తు ప్రణాళికల నుండి నన్ను రక్షించు. నీ దివ్య ప్రేమతో శుద్ధ పరిత్యాగ భావనలో నన్ను ముంచెత్తు. ఓ హరిహరుడా,
शशिधराय विद्महे भुजगात्राय धीमहि तन्नो भूमि प्रचोदयात् तन्नो भूमि प्रचोदयात् जीवमातृस्वरूपिणी त्यागसहनपतिरूपाय परिपूर्णाय शान्तये जयभीमाय विद्महे वीरपुरुषाय धीमहि तन्नो वरुणः प्रचोदयात् तन्नो वरुणः प्रचोदयात् ప్రేమమయ అనంత నా హృదయాన్ని నీ పాదాల చెంత ఉంచుతున్నాను. దానిలోని స్వార్థాన్ని జాడ లేకుండా తీసివేయి. ద్వేషమెరగని ప్రేమతో అది విలసిల్లని. సర్వాంతర్యామివైన నిన్ను, అందరిలో గల నిన్ను నా హృదయముతో గుర్తించేలా నాకు శక్తి ప్రసాదించు.
देवाय धीमहि तन्नो अग्निः प्रचोदयात् तन्नो अग्निः प्रचोदयात् अनरूपाय देवाय विघ्नसम्पूर्णप्राप्तये देवतात्वविकाराय विघ्नाय शान्तये स्वालरूपाय देवाय यज्ञसम्पूर्णप्राप्तये देवतात्वविकाराय अश्रीभूताय शान्तये प्रभाताय विद्महे विष्णुरूपाय धीमहि तन्नो वायुः प्रचोदयात् तन्नो वायुः प्रचोदयात् इमानन्वा जन्मकाल समनमस्काराय श्रीभावत् समानाय आयुर्भूताय शान्तये जन्मकाल वासत्याय भक्तानाय बुद्धिभावसमानाय वायुभूताय शान्तये आकाशाय विद्महे धीमहि तन्नो गगनः प्रचोदयात् तन्नो गगनः प्रचोदयात् ఆఖరి 10 seconds మాత్రమే ఫ్రెండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతి వేళ్ళను మెల్లిగా విప్పి కనురెప్పల పైన పెట్టుకుందాం. మనం ఈరోజు కాలభైరవుడితో అనుసంధానమే ధ్యానం చేసాం. కాలభైరవుడికి సమస్త జీవరాశులకు అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియచేసుకొని 5, 4, 3, 2, 1, 0. అరచేతులను చిరునవ్వుతో మెల్లిమెల్లిగా చూసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కాలభైరవుడికి, గురువులకి, సమస్త దేవతలకి, సమస్త జీవరాశులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా.